ఆనాడు ఏలియా ప్రార్థిస్తే ఆకాశపు అగ్ని దిగి వచ్చెనయ్యా. ఎలీషా పిలిస్తే అద్భుత కార్యాలెన్నో జరిగాయ్యా నా యేసయ్యా. ఆనాటి దేవుడవు నీవే కదా నా యేసయ్యా. మరి నాడు ఆ శక్తులు ఎందుకు కానరావట్లేదయ్యా? ఉపవాస ప్రార్థనలు మరిచారు, మోకాళ్ళ అనుభవాలు వదిలారు. పై నట్టనల్ల భక్తితో లోకాన్ని మోసం చేసే కాలం ఇది. చీలెక్కి మైకుల్లో కేకలు వేస్తూ ధన వ్యామోహంలో పడి పరిశుద్ధాత్మ శక్తిని వ్యాపారముగా మార్చిన కఠిన సమాజం ఇది. అద్భుతాలు చేసే దేవుడు మారలేదు, మనుషుల హృదయాలే మారిపోయాయి. రోషము గల ప్రార్థనలు కరువై లోకపు మాయలో పడిపోయారు. ఏలియా దేవుడు మారలేదు, మనలోనే రోషము చచ్చిపోయెను. ఎలీషా దేవుడు మారలేదు, మనలోనే ప్రార్థన తగ్గిపోయెను. కత్తిలేపయ్యా నీ సేవకులను, కత్తిలేపయ్యా ఆనాటి ఆత్మాగ్నిని మళ్ళీ రగిలించయ్యా. డబ్బు కోసమే ప్రార్థనలు, పదవుల కోసమే సేవలు, ఆత్మల రక్షణ భారమే మరిచిన స్వార్థపు రోజులివి. పరిశుద్ధతను పక్కన పెట్టి లోకపు విలాసాలను కోరుకుంటూ సిలువ సాక్షిగా బ్రతకడం మరిచిన దౌర్భాగ్య కాలమిది. మళ్ళీ మన బ్రతుకులు మారాలి, మోకాళ్ళపై కన్నీరు కార్చాలి. ఆనాటి ప్రవక్తల పవిత్రతను గుండెల్లో నింపుకొని సాగాలే. ఏలియా దేవుడు మారలేదు, మనలోనే రోషము చచ్చిపోయెను. ఎలీషా దేవుడు మారలేదు, మనలోనే ప్రార్థన తగ్గిపోయెను. కత్తిలేపయ్యా నీ సేవకులను, కత్తిలేపయ్యా. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. తిరిగి మమ్మల్ని మీరు సమావేశపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవి, మీ మెల్లని స్వరాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీకు ధర్మశాస్త్రులందరి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను తిరుగు చేయమని, అలాగున మీ ఆశీర్వాదములతో దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు అధికారం కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తున్నాను. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. కాబట్టి దావీదు ఎందుకు నైవేద్య ప్రార్థన ధూపం చేయించు ఉన్నాడు? ఎవరైనా సరే మరి ఆ ధూపాన్ని, ప్రార్థన ధూపాన్ని లేక నైవేద్యాన్ని మరి ఎందుకు చేస్తారంటే వారి యొక్క జీవితములలో ఉన్నటువంటి కోరికలను బట్టి, అవసరతను బట్టి దేవునికి అలాగూ నైవేద్యాన్ని సమర్పిస్తారు. కనుక దావీదు ఏం చేస్తున్నాడో చూస్తాం. గమనించండి. మామూలుగా అయితే మరి ఒంటరిగా ఉన్న వాళ్ళకి వివాహం కానీ, మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కానీ,
సంతానం లేని వారికి సంతానం కానీ, మరి వ్యాపారంలో లాభం రావాలన్న వారు కానీ, ఇలాగున ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేరట కొరకు మరి దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. సర్వసత్య నైవేద్యం, ఎవర్ ట్రూత్ అబ్లేషన్. కాబట్టి ఈ సర్వసత్య నైవేద్యము అంటే ఏంటి? ఆ నైవేద్యాన్ని గురించి దినాన మనం తెలుసుకుందాం. గమనించినట్లయితే ఈ మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు నేను చదువుతున్నాను. 141వ దావీదు కీర్తనే. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలే ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తిరగయుందును గాక. కాబట్టి చెడు సహవాసం లేక చెడు కార్యాలు, మరి దుర్నీతి కార్యాలలో మరి జొరబడకుండా, ఎందుకంటే అతని హాని చేస్తున్నారు. తిరిగి హాని చేయడు. గత వారాలు అదే తెలుసుకున్నాం. ఏమనంటే కీడు చేసేవారికి ప్రతి కీడు, దూషించే వారికి ప్రతి దూషణ చేయుట అది ఆశీర్వాదం కాదు. కీడు చేసిన వారికి, దూషించిన వారికి మేలు చేయడం ఆశీర్వాదం అని మనము ఒక 5 అంశాలు, మరి 5 వారాలు తెలుసుకుంటూ వచ్చాం. వై గాడ్ హ్యాస్ కాల్డ్ యూ బై నేమ్. దేవుడు నిన్నెందుకు పేరు పెట్టి పిలిచాడు అన్న విషయంలో మనం తెలుసుకున్నాం. ఈ దినాన దావీదు మరి ఇక్కడ నైవేద్య ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ధూపములాగా, ఆయన చేతులెత్తుట సాయంకాలం నైవేద్య, చేతులెత్తడం అంటే బ్రతిమాలడం, అడుక్కోవడం. అయ్యా, ఇది నా పరిస్థితి, దీని పరిస్థితి, నాకు సహాయం చేయి, నీవే రక్షించాలి, నీవే కాపాడాలి, నీవే సహాయం చేయాలి అని దావీదు అడుగుతూ ఉంటాడు. అందుకే దావీదు కీర్తనలోనే పైనుండి సహాయం నేను నీకు చేస్తానా. దావీదు అనేక సార్లు పైనుండి సహాయం పొందిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క ప్రార్థన ధూపం వలెను, మరి నీవు సాయంకాలం నైవేద్యం వలెను నీ యొక్క చేతులెత్తి ప్రార్థించడము, అది దేవుని దృష్టికి అంగీకారము అవుతుంది. కాబట్టి సమస్య ఏంటో చూడండి. 140వ అధ్యాయంలో చూసినట్లయితే, యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. ఇదండి సమస్య. దుష్టులు ఎవరు? మరి అతని దగ్గర ఉన్నటువంటి జనాంగమే. అటు ఇటు దుష్టులు ఎవరు? మరి మామ సౌలు. దుష్టులు ఎవరు? కుమారుడు అబ్షాలోము. కాబట్టి వీళ్ళందరూ కూడాను సరైన విధానంలో మరి జీవించక వారు దావీదు మీద దండెత్తడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అతడు చేస్తున్నటువంటి ప్రార్థన, కాబట్టి దేవుడు అతని పక్షంగా ఉండి మన సహాయం చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో చక్కటి మాట ఉంది. 8వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువుగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. నువ్వు చేసే ప్రార్థన తండ్రి అయిన దేవుని యొద్దకు డైరెక్ట్ గా వెళ్ళదు. అదేంటి బ్రదర్ అలా అంటారు అని అంటారేమో. ప్రైమ్ మినిస్టర్ నేను కాంటాక్ట్ అవ్వాలండి, డైరెక్ట్ గా కాంటాక్ట్ కాగలనా? చీఫ్ మినిస్టర్ నేను కాంటాక్ట్ అవ్వాలి, డైరెక్ట్ గా కాంటాక్ట్ కాగలనా? లేదు. కాబట్టి మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తి గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే సువర్ణ ధూపార్తి, సువర్ణ బలిపీఠం, ధూప ద్రవ్యములు
యాజకత్వానికి సూచన, గుర్తు. అయితే ఇక్కడ మరి సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న దూత ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువే. మరలా చదువుతున్నాం చూడండి. అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరండి. కాబట్టి నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నీకు ఒక వ్యక్తి కావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరుడా, మలాకి 1వ అధ్యాయం గాను గమనించినట్లయినచో 11వ వచనం 10 ఆఖరి భాగం, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ నైవేద్యం ఆయనకి ఇష్టం లేదు. చాలా మంది నైవేద్యాలు పెడతారండి. ఎవరు తీసుకుంటారు? దేవుడు తింటాడా? మనుషులే తిరిగి తినేది. కాబట్టి ఈ నైవేద్య ప్రార్థన ధూపం అనేది దేవునికి అవసరం. అదే అంటున్నాడు అక్కడ, గమనించాలి. అక్కడ చూడండి, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. కాబట్టి ఈ ధూపమనుడి ప్రార్థన సకల స్థలాల్లో జరుగుతూ ఉంది. అర్పణ మరి జరుగుతూ ఉంది. అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదే కదా అర్పణ. ఆదాము మరి ఆది కాండంలో ఆదాము కుమారులు మరి 4వ అధ్యాయంలో కయీను హేబెలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణను అంగీకరించరా. కయీనుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా అనని. కానీ తెలుసుకుని నడిచాడా? లేదు. కాబట్టి సహోదర సహోడా, ఆ అర్పణను గురించి నేను ఇప్పుడు మరి కయీను హేబెల్ గురించి వివరణ ఇవ్వటం లేదు. కానీ నైవేద్యం అనగా ఏమిటి? నైవేద్యం అనగా కర్పూరం, సాంబ్రాణి, కొబ్బరికాయ. మరలా చెప్తున్నాను, నైవేద్యం అనగా కర్పూరం, సాంబ్రాణి, కొబ్బరికాయ. వీటిని పూజా ద్రవ్యములు అని అంటారు. వీటిని అర్పించు పాత్రను దీపారతి అంటారు. అనగా చిన్న ప్రమిదలో కర్పూరము వెలిగిస్తారు, పెద్ద ప్రమిదలో నిప్పులు వేసి దాని మీద సాంబ్రాణి పొడి వేస్తారు. కాబట్టి సాంబ్రాణి పొడి ఆ నిప్పుల మీద వేసినప్పుడు పొగ వస్తుంటుంది, ధూపం వస్తుంటుంది. కాబట్టి కొబ్బరికాయను తీసుకొని కర్పూరం వెలుగులోను సాంబ్రాణి పొగలోను చూపెట్టిన తర్వాత 2 చిప్పలు ఒకనట్లుగా పగలు కొట్టి కింద పెట్టి 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. దీనిని పూజ అంటారు, లేక నైవేద్యం అంటారు. మరొక విధంగా చెప్పాలంటే ఆరాధన అని అంటారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, కర్పూరం గురించినటువంటి సత్యాన్ని ఈ దినాన మనం తెలుసుకుందాం. కర్పూరం, సాంబ్రాణి, మరి కొబ్బరికాయ. కాబట్టి ఈ దినాన కర్పూరం యొక్క సత్యం ఏంటి? ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక రెండు చూడ రుచుల జాడవేరు. ఉప్పునకు కర్పూరంకు తేడా ఉంది. అయితే 2 తెల్లగా ఉంటాయి. ఉప్పు తెల్లగా ఉంటుంది, ఉప్పగా ఉంటుంది. అది వంటలకు ఉపయోగిస్తారు, ముఖ్యంగా నైవేద్యానికి కూడా ఉపయోగిస్తారు. లేవి కాండం 2వ అధ్యాయం 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యముకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. కర్పూరం కూడా తెల్లగా ఉంటుంది. తెలుపు పరిశుద్ధతకు, యథార్థతకు, సత్యానికి గుర్తు. కర్పూరము చేదుగా ఉంటుంది. చేదు శ్రమలకు గుర్తు. కర్పూరము వెలుగునిస్తుంది, అనగా
చీకటిని పారద్రోలుతుంది. కాబట్టి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములకు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి సత్యం ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలని వారితో చెప్పాను. యేసుని ఎవరైతే వెంబడించారో వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. కనుక ఆయన కర్పూరంలాగా వెలిగిపోయినటువంటి దేవుడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9-10 వచనాలు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయన్ను తెలుసుకోలేదు. ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచానికి ఒక వెలుగు. కాబట్టి ఆ వెలుగుమయమైనటువంటి దేవుడు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్న చీకటిలో ఉన్నటువంటి మానవులు గ్రహించలేక పోతున్నారన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. శ్లోకం ఒకటి ఉన్నది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యము నుండి సత్యమునకు, చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి నడిపించు దేవా అని అర్థం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఎదుగు ఎవడును ప్రవేశించాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆ జీవము కలిగినటువంటి దేవుడు అందరినీ వెలిగించాలని మరి ఆ ప్రణాళిక కలిగినటువంటి దేవుడు ఆయన ఏమయ్యాడో ఒకసారి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అప్పగించుకొనెను. కాబట్టి నీ కొరకు, నా కొరకు, మన కొరకు, సర్వలోకంలో ఉన్న ప్రజల నిమిత్తము ఆయన సిలువలో కర్పూరంలాగా వెలిగి మండి అందరినీ మండిస్తూ ఆయన బలియాగం అయ్యాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. సకల మానవుల యొక్క పాపం పరిహరించబడాలి అంటే దేవాది దేవుడైన సృష్టికర్త కర్పూరంలాగా వెలిగి అందరిని వెలిగించి బలియాగం చేసి రక్తం చిందించాలి. కర్పూరం ఎలాగ పెడితే కాదు, అది కాలిపోవాలి. అది కాలితే వెలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు నలిగిపోయాడు. సిలువలో పంచకాయాలు పొందినటువంటి దేవుడు ఆయన కర్పూరం లాగా ఆయన అందరినీ వెలిగించినటువంటి దేవుడు. అందుకే నేను కర్పూరం చేదుగా ఉంటుంది అని మరి శ్రమలకు గుర్తు అని నేను సెలవిచ్చాను. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక విషయం ఉన్నది. ఆ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 7వ వచనం నుంచి చదువుతున్నాను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం నొక్కిమని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళింది. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం నొక్కిమని ఎలాగూ అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఎలానగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదవు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. 15వ వచనం, ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పిగోనకుండునట్లును చేదు కొనుటకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా. ఆ సంభాషణ మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ విషయాలు నేను తెలియపరచడం లేదు. అయితే 28, 29 వచనం, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొని గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఈ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామన్నది. పెద్దలా కాబట్టి ఏ సమరయులైతే మరి యూదులకు మరి వ్యతిరేకము, అట్టి వారిని కూడా ప్రేమించి వెలిగించినటువంటి దేవుడు, చీకటిలో నుంచి, పాపములో నుంచి, మరణములో నుంచి ఆయన ఒక్క సమరయ స్త్రీని వెలిగించి ఆ ఊరి వారందరినీ రక్షించగలిగినాడు అని అంటే ఎంతగా ఆయన కర్పూరం లాగా వెలిగి ఆయన అట్టి శ్రమలను అనుభవించి నశించిన వారిని వెతకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన సత్యాన్ని నీవు ఎరుగుదువా అని నేను అడుగుతున్నా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన మాట సత్యం. ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు. నువ్వు నశించడం ఇష్టం లేదు, నువ్వు చీకటిలో ఉండడం ఇష్టం లేదు, నువ్వు వెలుగు కలిగి ఉండాలని ఆయన అభిలాష, కోరిక. అందుకే ఆయన అనేకులను వెలిగించినటువంటి దేవుడు. మోషేని వెలిగించాడు, వెలుగులో దేవునికి దర్శనాన్ని చూపించాడు. కాబట్టి అందరూ చీకటిలో మ్రగ్గుతూ వెట్టి చీకటితో బాధపడుతున్న వారిని ఆ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు ఆయన కాడా. స్టెఫను వెలిగించబడినాడు. ఆయన సువార్త చెప్తూ ఉంటే యేసుక్రీస్తుని గురించి ఆయన ముఖం ప్రకాశవంతంగా ఉన్నది అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. వాస్తవం కాదా? బాప్తిస్మ ఇచ్చే యోహాను అరణ్యంలో ఒక స్వరాన్ని పలుకుతూ ఉన్నాడు, నాకంటే శక్తిమంతుడు నా వెనుక వస్తున్నాడు అనని. అట్టి వెలుగుమయమైనటువంటి వాక్యాన్ని వెలిగించినటువంటి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇది వాస్తవం కాదా? సౌలు అపొస్తలుడు పౌలుగా మార్చబడక మునుపు సౌలుకి ఒక గొప్ప వెలుగు వచ్చే దర్శనం ద్వారా అతను మార్చబడడం వాస్తవం కదా? సహోదరి సహోదరా, ఏ వ్యక్తి ఏ వ్యక్తురాలు లోకములో ఉన్న ప్రజలు చీకటిలో ఉండడం, పాపములో జీవించడం, నిత్య నరకానికి వారసులు అవడం దేవుని అభిలాష కాదు, ఆయన కోరిక కాదు, ఆయన చిత్తము కాదు, ఆయన ప్రణాళిక కాదు. కాబట్టి అందరిలో నశించిన వారిని వెతకి రక్షించుటకు ఆయన కర్పూరం లాగా ఆయన జీవించిన 33 సంవత్సరాలు వెలిగిపోయాడు, కరిగిపోయాడు, సిలువలో బలియాగం అయిపోయాడు, కలువరి సిలువలో రక్తము కార్చాడు. అట్టి పుణ్యమూర్తి మరి పుణ్యంగా, దానంగా రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని చిందించిన వ్యక్తి భూలోకంలో ఎవరైనా ఉన్నారా? లేరు. ఎంత గొప్ప సంగతి! ప్రియ సహోదరి సహోదరా, సర్వసత్య నైవేద్యం కర్పూరం లాగా వెలిగిపోయింది యేసుక్రీస్తు ప్రభుల వారే. అందరిని వెలిగించింది యేసుక్రీస్తు ప్రభుల వారే. అందరిని ఆ యొక్క నిత్యత్వంలోకి పిలుస్తున్నది ఆయనే. అందుకే నేను ఇదివరకు మరి తెలియపరిచాను, పేరు పెట్టి నిన్ను ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు, వై గాడ్ హ్యాస్ కాల్డ్ యూ బై నేమ్. నిత్య జీవనకు వారసులగటానికి పిలుస్తున్నారు. నువ్వు చీకటిలో ఉంటే, నువ్వు పాపంలో ఉంటే, నువ్వు అంధకారంలో ఉంటే, నువ్వు లోకంలో అలాగే పడిపోయి ఉంటే నీవు నిత్య జీవానికి వారసుడు కాలేవు, వారసురాలు కాలేవు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకునిగా అంగీకరించినచ్చు ఆయన నీ కొరకు కర్పూరం లాగా వెలిగినటువంటి దేవుడు నిన్ను ఇంకా వెలిగించలేదా? నేను ఒకప్పుడు చీకటిలో, పాపంలో, అంధకారంలో ఉన్న నన్ను వెలిగించిన దేవుడు కనుకనే ఆ వెలుగుమయమైనటువంటి ఆ దేవుని గురించిన సత్యాన్ని తెలియపరచగలుగుతున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి,
కృపయు కనికరము గల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఎవర్ ట్రూత్ అబ్లేషన్, సర్వసత్య నైవేద్యాన్ని గురించిన సత్యం ప్రభువా, కర్పూరం లాగా మీరు చేదు జీవితాన్ని అనుభవించినటువంటి దేవుడు, సత్యములో, యథార్థతలో, పరిశుద్ధతలో నడిచినటువంటి దేవుడు. అందుకొరకే కదా నేను పరిశుద్ధులను కనుక మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు అని సెలవిచ్చారు. అయా, పాపులము, దౌర్భాగ్యులము, ఎన్నిక లేని వారము, అయోగ్యులము, అపాత్రులమైన మమ్ములను నీ కృపా కనికరముల ద్వారా ఇంకా ఎరిగిన వారు, తెలుసుకున్న వారు గ్రహించినట్లుగా ప్రభువా, మిమ్మల్ని స్వకీయ రక్షకునిగా అంగీకరించినట్లుగా మార్గం సుముఖం చేయమని యేసుధికారం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.